యూదా రాసిన లేఖ 1వ అధ్యాయం 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. యూదా రాసిన లేఖ. యేసుక్రీస్తు సేవకుడు యాకోబు సోదరుడు అయినటువంటి యూదా తండ్రి అయిన దేవుని ద్వారా పిలువబడి ప్రేమింపబడి యేసుక్రీస్తులో భద్రం చేయబడిన వారికి రాయనదేమనగా, దేవుని అనుగ్రహం శాంతి ప్రేమ మీకు సమృద్ధిగా లభించునుగాక. ప్రియమిత్రులారా, మనమందరం కలిసి పంచుకుంటున్న రక్షణను గురించి మీకు రాయాలనిపించింది. కానీ మరొక విషయాన్ని గురించి రాయడం చాలా ముఖ్యమనిపిస్తుంది. అదేమిటంటే, దేవుడు తన పవిత్రులకు అప్పగించిన సువార్తలో ఏ మార్పు రాకుండా మీరు పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు దుర్బోధకులు మీలో రహస్యంగా చేరి ఉన్నారు. వీళ్ళు శిక్షింపదగిన వాళ్ళని చాలా కాలం కిందటే లేఖనాల్లో రాయబడి ఉంది. వీళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించేవారు. వీళ్ళు దైవానుగ్రహాన్ని ఉపయోగించుకుంటూ అవినీతిగా జీవిస్తారు. వీళ్ళు మన ఏకైక ప్రభువు పాలకుడు అయిన యేసుక్రీస్తును నిరాకరిస్తూనే ఉంటారు. మీకు ఈ విషయాలు తెలుసు. అయినా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండిన తన ప్రజలకు ప్రభు స్వేచ్ఛ కలిగించాడు. కానీ ఆ తర్వాత వాళ్ళలో విశ్వాసం లేని వాళ్ళను నాశనం చేశాడు. తమ తమ స్థానాలను అధికారాలను వదిలిన దేవదూతలను దేవుడు చిరకాలపు సంఖ్యలతో అంధకారంలో బంధించి ఉంచాడు. చివరి రోజు దాకా అదేవిధంగా బంధించి ఉంచుతాడు. సొదొమ గుమర్ర పట్టణాల ప్రజలు, వాటి పరిసర పట్టణాల్లోని ప్రజలు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక సహవాసాలకు లోనైపోయారు. అందువల్ల వాళ్ళు శాశ్వతమైన మంటల్లో శిక్షణ అనుభవించారు. తద్వారా ఈ సంఘటన కూడా ఇతరులకు నిదర్శనంగా నిలిచిపోయింది. వాళ్ళలాగే కలలుగానే ఈ దుర్బోధకులు తమ శరీరాన్ని మలినం చేసుకుంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతలను ద్వేషిస్తూ ఉంటారు. కానీ ప్రధాన దేవదూత అయిన మిఖాయేలు కూడా తాను మోషే దేహం విషయంలో వాదించినప్పుడు ఆ సాతాన్ని నిందించలేదు, వాణ్ణి దూషించలేదు. అతడంత ధైర్యం చేయలేకపోయాడు. ఆ సాతానుతో ప్రభువు నిన్ను గద్దిస్తాడు అని మాత్రం అన్నాడు. ఈ దుర్బోధకులు తమకు అర్థం కాని విషయాన్ని గురించి దూషిస్తూ మాట్లాడతారు. తెలివిలేని లౌకికంగా అర్థం చేసుకుంటాడు. పశువుల్లా వీటి ద్వారా నశించిపోతారు. వీళ్ళు కయీను మార్గాన్ని అనుసరించారు. లాభం కోసం బిలాము చేసిన తప్పునే చేశారు. కోరాహు వలె తిరుగుబాటు చేసి అతనిలాగే నశించిపోయారు. వీళ్లకు శ్రమ కలుగును కాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.